కానీ ఇవాళ ఏమంటున్నారు, ఇదే ఫైబర్ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేయడానికి, దాన్ని ఎత్తివేయడానికి ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కైపోయి ఈ వ్యవస్థనే తీసివేయాలనేటువంటి చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ట్రిపుల్ ప్లే సిస్టమ్ ని భారతదేశంలో నెంబర్ 1 గా తీసుకొచ్చినటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి మరింత ప్రోత్సాహం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లేటువంటి జరిగింది. ఈ క్రమంలో ఇవాళ దీన్ని ఎందుకు తీసేస్తారు, దీన్ని ఎందుకు క్లోజ్ చేస్తారు, ఎందుకు క్లోజ్ చేయడానికి మీరు తీసుకునే నిర్ణయాలు ఏంటి అనేటువంటి దాంట్లో అర్థమవుతానండి. పని చేయట్లేదు, సిగ్నల్ వర్క్ లేదు అన్ని కూడా చెప్తున్నా. నేను చెప్తా, ఛాలెంజ్ చేసి చెప్పగలం, మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మేము ముందుకు వెళ్ళటం అనేటువంటి జరిగింది. ఆ ముందుకు వెళ్లేటువంటి క్రమంలో చెబితే ఆశ్చర్యం, మేము తీసుకునే నిర్ణయాల్లో 190 రూపాయలకే డైరెక్ట్ గా నెట్ని ఇవ్వటం అనేటువంటి జరిగింది. అదే పద్ధతిలో మేము తీసుకునే నిర్ణయాల్లో అనేక పద్ధతుల్లో తీసుకునే అవి ఏ రకంగా చేశామనేటువంటి తర్వాత చెప్పినప్పటికీ కూడా అదే 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా ఈ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందనేటువంటి చెప్పడం జరిగింది. అందుకే 19లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా మొత్తం ఈ ఫైల్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తే వీటిలో అవకతవకలు జరిగినాయి, కేసు పెట్టాలనేటువంటి సిఐడి డిపార్ట్మెంట్ కి పంపిస్తే, సిఐడి డిపార్ట్మెంట్ వారు గవర్నమెంట్ సిఐడి డిపార్ట్మెంట్ పంపిస్తే వాళ్ళు కేసు కట్టడం అనేది జరుగుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోద్బలంతోనే ఇది జరిగిందనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. దానిలో భాగంగానే నేను అంటున్నా, మీకు మళ్ళా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేసినటువంటిది స్పష్టంగా మీ ముందుకు ఉంచుతా. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేసింది ఆల్రెడీ మీకు కూడా దానిలో కూడా చూపిస్తా. చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేసినటువంటిది ఉన్నది. ఈ ఫైల్లో సంతకం చేయడం అనేది జరిగింది. ఎందుకు జరిగింది, ఏ పద్ధతిలో, ఏ కెపాసిటీలో మీరు చేశారనంటే, మంత్రి మండలి నిర్ణయం ప్రకారంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంటే ఓకే, మీకేం సంబంధం లేదు. కానీ ఇండివిజువల్ కెపాసిటీలో ఈ ప్రొక్యూర్ దాంట్లో సంతకం చేశారంటే అనేది దాని అర్థం ఏంటి? మీ ప్రోద్బలంతో ఏపీ ఫైబర్ కార్పొరేషన్ లో 333 కోట్ల రూపాయలకి సంబంధించిన టెండర్ లో 321 కోట్లకి సంబంధించి అవినీతి జరిగింది అనేటువంటి దానిలో 121 కోట్లకు సంబంధించినటువంటి ఆధారాలతో సహా చూపించామనేటువంటి చెప్పినటువంటి దానిలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదా, సంతకం లేదా, యనమల రామకృష్ణుడు గారి సంతకం లేదా, ఆర్థిక మంత్రి సంతకం కూడా ఉంది. దీని అర్థం ఏంటి? మీ ప్రోద్బలంతో వేమూరి హరిప్రసాద్ అనేటువంటి ఆయన ద్వారా చేసినటువంటిది ఏదైతే టెరాసాఫ్ట్ కంపెనీ అనేటువంటిది ఉంటుందో, ఆ టెరాసాఫ్ట్ కి సంబంధించినటువంటి కంపెనీకి ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గాను ఉంటే దానిలో రిజైన్ చేసి వెనువెంటనే ఈ కంపెనీలో డైరెక్ట్ గా రావడం జరిగింది గవర్నమెంట్ దాంట్లో. చెప్తే ఆశ్చర్యం, వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు అనేటువంటి ఆయన ఈ 2015 అప్పుడులో సంబంధించినంత వరకు కూడా ఆయన ఉండేటువంటి టెరాసాఫ్ట్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. బ్లాక్ లిస్ట్ లో పెడితే ఏమవుతుంది, 1 year పాటు బ్లాక్ లిస్ట్ లో ఉండాలనేటువంటి చెప్పారు. 1 year పాటు బ్లాక్ లిస్ట్ లో ఉండాలని చెప్పినటువంటి సందర్భంలో ఏం చేయాలా, 1 year తర్వాత తీసుకోవాలి. కానీ ఏపీ ఫైబర్ కార్పొరేషన్ లో టెండర్లు పిలిచారు ఈ 333 కోట్ల రూపాయలు. దాన్ని ఏం చేశారు, ఆ టెరాసాఫ్ట్ లో ఆయన రిజైన్ చేశాడు. రిజైన్ చేసి ఏదైతే మనం ఈ అనుమతుల కోసం పెట్టినటువంటి 6/8/2015 ఇది టెండర్ పిలిచిన తేదీ ఎప్పుడు 7/8/2015, 6/8/2015 నాడు, అంటే 1 day బిఫోర్ ఆయన మీద ఉండేటువంటి సస్పెన్షన్ ఎత్తేశారు. మరి ఎత్తేసి వెంటనే ఇతనికి ఒక జాబ్ ఇచ్చి డైరెక్టర్ గా, దేనిలో దానికి సంబంధించినంత వరకు ఈయనకి ఒక డైరెక్టర్ పోస్ట్ దీనిలో ఏపీఎస్ఎఫ్ఎల్ లో క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఈ క్రియేట్ చేసినటువంటి కన్సార్టియం డైరెక్టర్ గా ఏర్పాటు చేయడం, టెండర్ ప్రక్రియలో భాగంగా ఉండేటువంటి దీనికి సంబంధించినంత వరకు కూడా ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే టెరాసాఫ్ట్ కంపెనీ టెండర్లు వేసిందో
ఆ టెండర్లకి ఈయన యాక్సెప్టెన్స్ పలకటం అనేటువంటి జరిగింది. అంటే ఎవరి ద్వారా? చంద్రబాబు నాయుడు గారు మీకే చెప్తా ఉన్నా, నీ ఆదేశాల ప్రకారంగా వేమూరి హరిప్రసాద్ గారిని సస్పెన్షన్ ఎత్తివేశారా లేదా, 3 నెలల్లోనే ఎత్తివేశారా లేదా అని అడుగుతున్నాం. అదే పర్సన్ యొక్క కంపెనీకి మీరే మరలా టెండర్ ఇచ్చారా లేదా అనేటువంటిది అడుగుతున్నా. అదే పద్ధతిలో ఆ టెండర్ మీద మీరు సంతకం పెట్టారా లేదా అనేటువంటి కూడా నేను అడుగుతున్నా. మీరు సంతకం పెట్టారు కదా, కనబడుతుంది కదా, అంత స్పష్టంగా కూడా కనబడుతుంది కదా అనేటువంటిది తెలియజేస్తాను. అందుకనే చెప్తున్నాం, ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మీకు ఇంకా చెప్తే ఆశ్చర్యం, ప్రతి ఫైల్ను కూడా నడపడం అనేటువంటి జరిగింది. నడిపినటువంటి ప్రతి ఫైళ్లను కూడా మీరు స్పష్టంగా మీ సంతకాలు చేయడానికి కావాల్సినటువంటి ఆ ఫైల్లో ఇదంతా కూడా సిఐడి వాళ్ళు సేకరించారు. సిఐడి వారు సేకరించినటువంటి దరిమిలా మీకు కనపడేటువంటి దాని ప్రకారంగా వాళ్ళు సేకరించినటువంటి దాని ప్రకారంగా నేను చూపిస్తాను. మాకు కూడా ఈ ఫైల్స్ దొరకలా. వాళ్ళు వెరిఫై చేసినటువంటి అనంతరం దొరికినటువంటి దాంట్లో సాక్ష్యాధారాల ప్రకారంగా ఇవి ఇవ్వటం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు మీ కనుసన్నల్లోనే ఈ ఫ్రాడ్ జరిగింది, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టారు. కాబట్టే డైరెక్ట్ గా ప్రజానీకానికి అందజేశారు జరిగినటువంటి మోసాన్ని.